ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? లైఫ్ నీలాగే స్పాయిల్ చేసుకుందాం అనుకుంటున్నావా? నువ్వు పిలవకపోతే వాడెందుకు వస్తాడు? ఈ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు. సిగ్గులేదా ఆ మాట అనడానికి? వాడిస్తే తీసేసుకుంటావా? చెత్త గిఫ్ట్. ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేకుండా వాణ్ణి హక్ చేసుకుంటావా? నా గిఫ్ట్ పగలు కొడతావా? నీ చెంప పగలు కొట్టలేదు, సంతోషించు. ఏది కొట్టు చూద్దాం. కొట్టలేననుకుంటున్నావా? కొట్టి ఏం జరిగింది వసు గారు? ఇందాకటి నుంచి ఆ పిల్లపై తెగ నోరు పారేసుకుంటున్నావు కదమ్మా, ఎందుకు తిట్టావో చెప్పు. ఏమైంది శ్రావ్య? ఏం జరిగింది? గ్రాని గ్రాని పిన్ని నన్ను తిడుతుంది గ్రాని, నన్ను కొట్టాలనుకుంటుంది. ఎందుకు? హోలీ పండుగకి మమ్మీ డాడీకి మంచి గిఫ్ట్ ఇద్దామని ఆన్లైన్లో బుక్ చేశాను. కొరియర్ బాయ్ వచ్చి డెలివరీ ఇచ్చాడు. అది చూసి పిన్ని వేరే ఏదో ఊహించుకొని నన్ను తిట్టి గిఫ్ట్ పగలు కొట్టేసింది. నేను ఇంటికి రావడం పిన్నికి నచ్చలేదు గ్రాని, అందుకనే ప్రతిసారి నాతో గొడవ పడుతుంది. వసు గారు, శ్రావ్య చెప్పేది నిజమేనా? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా బాబాయ్? ఏంటమ్మా బసు, అదేమైనా అనాథ అనుకుంటున్నావా? ఈ ఇంటికి తొలి మనవరాలు, అల్లారు ముద్దుగా పెరిగింది. అలాంటి పిల్లని పట్టుకుని అనరాని మాటలు అంటావా? దాన్ని కన్నా అమ్మా నాన్నలే దాన్ని ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనలేదు. నీకేం హక్కు ఉందని అన్నావు?
దాని నానమ్మే దాన్ని కొట్టి ఎరగదు. నీకేం అధికారం ఉందని చెయ్యొత్తా? అడుగుతుంటే మాట్లాడవేంటి వసు? శ్రావ్య ఏం తప్పు చేసిందని దండించావు. తను తప్పు చేసుంటే మాకు చెప్పాలి గాని నువ్వు తిట్టడమేంటి, చెయ్యెత్తడమేంటి? తనేమైనా చిన్నపిల్ల అనుకుంటున్నావా తిట్టి కొట్టడానికి? అసలు తనని కొట్టే అధికారం ఎవరిచ్చారు? వసుయన పరాయిదా జయంతి? శ్రావ్యకి పిన్నే కదా? కావచ్చండి. అలా అని ఎదిగిన పిల్లని కారణం లేకుండా తిట్టడం కొట్టడం చేస్తుందా? తన కొడుకుని ఎవరైనా ఏదైనా అంటే తను ఊరుకుంటుందా అన్నయ్య? ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా కేకలు వేయదు, అరిచి గోల చేయదు. తన కొడుకు అన్యాయం, తోడి కోడలు కూతురుకు న్యాయమా? శ్రావ్య నా మనవరాలు, నా పెంపకంలో పెరిగిన ఆడపిల్ల. ప్రాణం పోయినా తప్పు చేయదు. అటువంటి పిల్లలో తప్పులు వెతికావు అంటే నువ్వు కావాలనే చేస్తున్నావని అర్థమవుతోంది. కావాలని ఎందుకు చేస్తుంది జయంతి? కావాలని కాకపోతే కారణం ఏంటో చెప్పమనండి. తను రాక ఇంటికొస్తే ఇంతలా బాధ పెడుతుందా? కొట్టడానికి ట్రై చేస్తుందా? నాకు శ్రావ్య అంటే ఇష్టమని నా మీద కోపాన్ని తనపై చూపిస్తుందా? అంతే వదినా, నిన్ను తిట్టలేక శ్రావ్యాన్ని తిడుతోంది. అది బాధపడితే నువ్వు బాధపడతావు కదా, అందుకే తెలివిగా నీ పైన పగని శ్రావ్యపై చూపించి కక్ష తీర్చుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు సుమంగళి? పండగ పూట ఈ గొడవ అవసరమా? సరదా వాతావరణంలో ఈ సమస్యలెందుకు? జరిగిందేదో జరిగిపోయింది. అంతా వెళ్ళి స్నానం చేయండి. ఇంకొక్కసారి నా మనవరాలి జోలికి వచ్చావో నేనూరుకోను. తనని ఒక్క మాటన్నా నేను నిన్ను దండించాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండు. తిక్క కుదిరింది, లేకపోతే నా జోలికే వస్తావా నువ్వు? నోరున్న పెద్ద పిల్లనే ఇంతలా సతాయిస్తున్నావు అంటే నోరు లేని అనుకీర్తిలను ఇంకెంతలా వేధిస్తున్నావో. పాపం, తల్లి లేని పిల్లలు నీ వల్ల ఎంతగా తల్లడిల్లిపోతున్నారు. ఒరే అభి, నీ పిల్లలకి నువ్వేరా దిక్కు. ఆపుతారా అత్తయ్య? అనవసరంగా మాట్లాడకండి. ఏమే పావని, పెద్దోడికి ఎలాగో నోరు లేదు, నీ నోరేమైంది? అది నీ కన్న కూతురు అనుకున్నావా లేక సవతి కూతురు అనుకున్నావా? దాన్ని వసు అన్నేసి మాటలంటుంటే మొగుడు పెళ్ళ నోరు మెదపరేంటి? ఒసే శ్రావ్య, మీ అమ్మా నాన్నలకి నీపై ప్రేమ లేనట్టుందే. వీళ్ళు నిన్ను వదిలేసినట్టున్నారు. లేదంటే నువ్వు మాటలు పడుతుంటే మౌనంగా ఉంటారా? చాలు, ఆపవే నీ చాడీలు. కారణం లేకుండా వసు వదిన ఏ పని చేయదు. తనకి శ్రావ్య నచ్చలేదు, అదే కారణం. శ్రావ్యపై వసు వదినకి కోపం ఎందుకుంటుంది? ఎందుకంటే
ఈవిడ గారికి మీ అమ్మ అంటే పడదు, మీ అమ్మకి శ్రావ్య అంటే ప్రాణం. అత్తయ్య గారిని ఏమీ అనలేదు కాబట్టి మనవరాళ్ళు అంటుంది, అంతే. ఇంత క్రూయల్గా ఆలోచిస్తున్నావేంటే? ఈ జన్మలో నీకు బుద్ధి రాదు. ఛీ! ఆంటీ, వసు అక్క శ్రావ్యని ఎందుకు తిట్టిందంటావు? ఏమో నాకేం తెలిసే. నేను చూసేసరికి వసు శ్రావ్యపై చెయ్యెత్తింది. అది అలా వసుని తిట్టించడానికే నాకు పనికొచ్చింది. నువ్వలే వాట్ ఈస్ దిస్ డాడ్? ఇది ఇల్లా లేక జైలా? అయినా తనెవరు నన్ను కంట్రోల్ చేయడానికి? గట్టిగా అరవకు శ్రావ్య, బయటికి వినిపిస్తుంది. నేను అరవడమే మీకు కనిపిస్తుంది కానీ నా పెయిన్ మీకు కనిపించట్లేదా మమ్మీ? మీకోసం నేను గిఫ్ట్ తీసుకొస్తే తను పగలు కొట్టేసింది. నా మదర్ నువ్వా లేక తనా? నా విషయంలో తనెందుకు ఇంతలా ఇన్వాల్వ్ అవుతుంది? ఫెస్టివల్ కదా అని వస్తే నన్ను ఇంతలా హర్ట్ చేస్తుందా? అయినా మీరెందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు మాట్లాడట్లేదు? చూడమ్మా శ్రావ్య, మీ వసు పిన్ని చాలా మంచిది. తనేం చేసినా ఒక కారణం ఉంటుంది. ఏదైనా తప్పు జరిగుంటే తప్ప తను అలా చెయ్యదు. వాట్ డూ యూ మీన్ డాడ్? రాక రాక ఇంటికొస్తే నేనే తప్పు చేశానంటున్నారా? నన్నే తప్పు పడుతున్నారా? మీ డాడీ ఉద్దేశం అది కాదమ్మా. ఇంకేం ఉద్దేశంతో అంటున్నారు? మిమ్మల్ని చూడాలని వచ్చినందుకు నాకు మంచి ట్రీట్మెంటే ఇస్తున్నారు. ఈ పనిష్మెంట్ కన్నా వెంటనే నేను హాస్టల్కి వెళ్ళిపోవడమే బెటర్. అమ్మ శ్రావ్య, నీ గురించి మేమెంత ఆలోచిస్తున్నామో వసు పిన్ని అంతకంటే ఎక్కువగా ఆలోచిస్తుందమ్మా. తనెవరు నా గురించి ఆలోచించడానికి? నా పేరెంట్స్గా మీకు నాపై రెస్పాన్సిబిలిటీ ఉంది. నన్ను ఏదైనా అనే రైట్స్ కూడా మీకే ఉన్నాయి. తనకేం రైట్ ఉంది? నేను మీకివ్వాలనుకున్న గిఫ్ట్ని తను బ్రేక్ చేయడం ఏంటి? పొరపాటు జరిగిందేమో శ్రావ్య. నో, వాంటెడ్లీ చేసింది. నా పైన తనకేదో ఇంటెన్షన్ ఉంది. నా పైన ఏదో రాంగ్ ఇంటెన్షన్ పెట్టుకుంది. దట్స్ వై ఇలా ఇంటర్ఫియర్ అవుతూ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తుంది. వసు పిన్ని అలాంటిది కాదు శ్రావ్య. ఐఎమ్ యువర్ డాటర్ డాడ్. నేను చెప్పింది కూడా మీరు నమ్మరా? మాకు నీపై నమ్మకం ఉందమ్మా. అలాగే వసు పైన కూడా నమ్మకం ఉంది. డిప్లొమాటిక్గా మాట్లాడకు మామ్. నేను ఎంత హర్ట్ అయ్యానో మీకు అర్థం కావట్లేదు. ఇంకా తననే సపోర్ట్ చేస్తున్నారు. మీరు మారిపోయారు మామ్. ఇది వరకెట్లా లేరు. ఇదే కంటిన్యూ అయితే నేను ఇంట్లో ఉండను. గ్రానీతో చెప్పి వెంటనే వెళ్ళిపోతాను. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాతే మళ్ళీ వస్తాను. అమ్మా శ్రావ్, రాక రాక వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతావా అమ్మా? ఉండే ఈ టార్చర్ ఎవరు పడతారు డాడ్? ఆవిడ కన్నా మా వార్డనే బెటర్. వసు పిన్ని గురించి తెలియక మాట్లాడుతున్నావు శ్రావ్. పిన్ని ఎలాంటిదో తెలిస్తే. నో నీడ్ మామ్. ఎవరి గురించో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇంట్లో ఉండాలి అంటే నా విషయంలో తను ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పండి. ఇంకోసారి రిపీట్ అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. శ్రావ్య, అమ్మా శ్రావ్య, ఏంటండి శ్రావ్ అలా మాట్లాడుతుందేంటి? ఈ ఏజ్ పిల్లలు అలాగే ఉంటారు పావని. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా మనకి ఇలాగే చిన్నపిల్లల్లా కనిపిస్తారు. మనం ఇలా ట్రీట్ చేయడం వాళ్ళకి నచ్చదు. ఎవరేమన్నా ఎదిరిస్తారు. అంతగా వసు ఏమనుంటుంది? తనేది కావాలని చెయ్యదు కదండి. ఆ విషయం నీకు నాకు తెలుసు.
శ్రావ్యకి తెలియదు కదా. వసు ఎంతో పద్ధతైన అమ్మాయి. ఉన్న ఈ వారం రోజులు శ్రావ్య వసుతో కలిసుంటే శ్రావ్య 4 మంచి విషయాలు నేర్చుకుంటుంది అనుకున్నాను. ఇప్పుడేమో వసుని దూరం పెట్టమని శ్రావ్య అంటుంది. ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా వరి అయ్యి మనసు పాడు చేసుకోకపోవని అంతా సర్దుకుంటుంది. వెళ్ళు. ఆగు శ్రావ్య. ఏంటి? నువ్వు నన్ను అందరి ముందు బ్లేమ్ చేశావని నాకేం బాధగా లేదు. కానీ నీ బాయ్ ఫ్రెండ్ విషయంలోనే బాధగా ఉంది. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు శ్రావ్య. నేనేదో నిన్ను కంట్రోల్ చేస్తున్నాను అని అనుకోవద్దు. నీ మంచి కోరే చెప్తున్నాను. నువ్వంటే నాన్నమ్మకి ప్రాణం. నీపై ఈగ వాలకుండా చూసుకుంటున్నారు. కానీ నువ్వేం చేస్తున్నావో తెలిస్తే నాన్నమ్మ ఎంత బాధపడతారు. ఆవిడ నీపై పెట్టుకున్న నమ్మకం, ఆశలు అన్నీ కొలాప్స్ అవుతాయి కదా. నేను కూడా నీ ఏజ్ దాటొచ్చాను. నీ ఏజ్లో ఎలాంటి అట్రాక్షన్స్ ఉంటాయో నాకు తెలుసు. నేను నిన్ను అర్థం చేసుకోగలను. కానీ లైఫ్లో ఏదైనా సాధించాలంటే ఇలాంటి ఆకర్షణలకి దూరంగా ఉండాలమ్మా. నీలాంటి టీన్ జనరేషన్స్కి అడక్ట్ అయి ఉంటే ఒక సానియా మిర్జా, ఒక కల్పన చావ్లా, ఒక పీవీ సింధు, ఒక మిథులై రాజన్ని మనం చూడగలమా? వాళ్ళలా పేరు తెచ్చుకోవాలని నీకు లేదా? వాళ్ళని చూసి దేశమే గర్విస్తుంది. నిన్ను చూసి మేం కూడా గర్వపడాలి కదా. నీకు క్లాస్ తీసుకుంటున్నాను అనుకోకు. లైఫ్లో ఏదైనా గోల్ పెట్టుకో, దానికోసం కష్టపడు, గోల్ సాధించు. అదెంతో గొప్పగా ఉంటుంది. అలా చేయకుండా ఇలా టైం వేస్ట్ చేయడం ఏమైనా బాగుందా చెప్పు? ఫ్రెండ్స్ ఉండాలి, కాదనను. కానీ మన క్యారెక్టర్ని బ్యాడ్ చేసే ఫ్రెండ్స్, మన ఫ్యూచర్ని స్పాయిల్ చేసే ఫ్రెండ్స్ ఉండకూడదు. నువ్వు నా మీద నిందలు వేస్తున్నా నేనెందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా? నిజం చెప్పడానికి నాకెంత టైం పడుతుంది చెప్పు? నువ్వేం చేస్తున్నావో అందరి ముందు చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? వెంటనే నీ చదువు మానిపించేస్తారు. ఇంట్లో కూర్చోబెడతారు. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తారు. ఏ ఐఐటికో, ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ కావాల్సిన దానివి హౌస్ వైఫ్గా మిగిలిపోతావు. అలా జరగటం నీకు ఇష్టమా చెప్పు? అలా జరగకూడదంటే నీ పద్ధతి మార్చుకోవాలి శ్రావ్య. రెస్పాన్సిబుల్గా ఉండాలి. చదువు మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఇదంతా చెప్పడానికి నువ్వెవరు అని అడగొచ్చు. నేను మీ పిన్నిని, మీ అమ్మ తర్వాత అమ్మని. నువ్వు దారి తప్పుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఇంకొకసారి ఇది రిపీట్ చేసావంటే నేనేం చేస్తానో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. ఏంటి శ్రావ్య, అది నీకు వార్నింగ్ ఇస్తోంది? ఏమైంది? మీరెప్పుడు వచ్చారు?
ఇప్పుడే అంటే వీళ్ళు ఫస్ట్ జరిగిందేది వినలేదన్నమాట. ఏముంది, ఇందాక గ్రానికి తను చేసిన తప్పు గురించి చెప్పాను కదా, అది ఇన్సల్ట్గా అనిపించి నన్ను బెదిరిస్తుంది. తప్పది చేసి నిన్ను బెదిరించడమేంటి? వసు అక్క ఎప్పుడు ఇంతే కదా ఆంటీ. తను ఎన్నిసార్లు నేను చేయని తప్పుకి నన్ను బలి చేయలేదు. అవునే, దాని అరాచకానికి నేను కూడా ఎన్నోసార్లు బలయ్యాను. ఇదిగో దాన్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఆవిడ అంత టెర్రరా? నువ్వు చూసింది జస్ట్ శాంపుల్ శ్రావ్య. ఆవిడ విశ్వరూపం నువ్వు ఇంకా చూడలేదు. అది ఇంటిని తను గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటోంది శ్రావ్య. మీ అభిబావేని బుట్టలో వేసుకుంది. మీ అమ్మా నాన్నల్ని బెదిరించి తన వైపుకి తిప్పుకుంది. మీ చిన్న బాబాయ్ కూడా తను ఎంత చెప్తే అంత. మీ తాతయ్య ఇంట్లో ఉండడు, మీ నానమ్మ మాట సాగనివ్వదు. ఈ ఇంటికి ఆ వసు ఒక లేడీ హిట్లర్ అనుకో. అయినా నీకేం భయం లేదు శ్రావ్య, నీకు మేమున్నాం కదా. అది ఏదైనా నిన్నంటే వెళ్ళి మీ నానమ్మతో చెప్పు, లేదా మాతో చెప్పు. అంతేకాని సైలెంట్గా ఉండకు, సరేనా? సరే అమ్మమ్మా.